అరెరే! అమ్మాయి పుట్టిందా? సర్లే ఏం పెద్ద పెద్ద చదువులు చదివిస్తాం. ఒక ఏజ్ వస్తే పెళ్లి చేసి పంపేద్దాం అనే కాలం నుంచి నాకు అమ్మాయే పుట్టాలి. పుట్టినంక నువ్వు ఎంత చదువుకుంటావు, ఏం చదువుకుంటావు, ఏం ఇంట్రెస్ట్ ఉందో అది నువ్వు చెయ్యమ్మా. పేరెంట్స్‌గా మేము ఫినాన్షియల్‌గా ఇంకా ఎమోషనల్‌గా సపోర్ట్ చేస్తాం అని అనడమే కాకుండా, నా కూతురు పైలట్, నా కూతురు కాలేజ్ టాపర్, మా అమ్మాయి బొటిక్ నడుపుతుంది, మా అమ్మాయి మెకానికల్ ఇంజినీర్, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, ఎలక్ట్రికల్ ఇంజినీర్, అబ్రాడ్‌లో చదువుతుంది. తను ఇంత చదువు చదివినా సరే తన ఫ్యామిలీకి తన సపోర్ట్ అవసరమని హౌస్ వైఫ్‌గా సెటిల్ అయింది అని ప్రౌడ్‌గా పేరెంట్స్ ఈ కాలంలో చెప్పుకుంటున్నారు. కానీ కొంతమంది పిల్లలు ఈ నమ్మకాన్ని, ఇంకా పేరెంట్స్ ఇస్తున్న ఫ్రీడమ్‌ని మిస్‌యూజ్ చేసుకుంటున్నారేమో అనిపిస్తుంది. ఇలా చేయడం వల్ల ఇంకా కొన్ని ఫ్యామిలీస్‌లో ప్రాబ్లమ్స్ రావడమే కాకుండా దీన్ని ఎగ్జాంపుల్‌గా తీసుకొని చాలా స్ట్రిక్ట్‌గా ఉండడం స్టార్ట్ చేస్తున్నారనమాట. అంటే సొసైటీ ఎలా ఉంది బయట అనే దాన్ని ప్రభావం మన మీద ఉంటదనమాట. సొసైటీ అంటే ఏంటి? మనమే కదా! మనం మారడం స్టార్ట్ చేస్తే సొసైటీ మారుతది. సో దిస్ ఈస్ ఫర్ ఎవ్రీవన్, గర్ల్స్ అండ్ బాయ్స్ అందరికీ చెప్తున్నాననమాట. పేరెంట్స్ ఇచ్చే ఫ్రీడమ్‌ని ఖచ్చితంగా మిస్‌యూజ్ అయితే చేసుకోకండి. యుటిలైజ్ చేసుకోవడానికి ట్రై